హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపే వరలక్ష్మి వ్రతం. ఇంకా పూజ సామాగ్రి విషయంలో ఏం కొనాలో కన్‌ఫ్యూజన్‌గా ఉందా? ఏవి కంపల్సరీగా కొనాలి? ఏవి ఆప్షనల్? ఏవి మన ఇంట్లో ఉన్న వాటితోనే సరిపోతాయి? వీటి కోసం ఒక 10-20 వీడియోస్ చూసి ఇంకా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వీడియోతో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏ టు జెడ్ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఇంకా వీడియో లాస్ట్‌లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం అమ్మవారిని సమర్పించగలిగే అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది. అదేంటో కూడా చెప్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది అమ్మవారి ఫోటో. ఆ తర్వాత మీ దగ్గర ఇలా అమ్మవారి విగ్రహాలు ఏమైనా ఉంటే కనుక లక్ష్మీదేవిది తెచ్చుకోండి. ఇలా ఏనుగులున్నా పర్లేదు. అభిషేకానికి నెక్స్ట్ వచ్చేసరికి కలశం. ఇది వరలక్ష్మి పూజలో చాలా ఇంపార్టెంట్ ఐటమ్. మీ ఇంట్లో ఆల్రెడీ కలశం ఉంటే అదే యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కొంచెం ఎక్కువే తీసుకోండి. వాయనం ఇచ్చే ముందు వాళ్ళ పాదాలకి పసుపు రాస్తాం కదా, ఇంకా గడపలకి పీటకి ఎక్కువ వాడతాం కాబట్టి ఆవు నెయ్యి ఒకటి రెడీగా ఉంచుకోండి. అలాగే ఒత్తులు ముందుగా రెడీగా ఉంచుకోండి. ఒకవేళ ఒత్తులు లేకపోతే బొడ్డొత్తులు చేయడానికి ఇలాంటి కాటన్ కూడా రెడీగా ఉంచుకోండి. అలాగే ఈ యాలకులు, లవంగాలు అవన్నీ కూడా కలశంలో వేయడానికి అమ్మవారికి చాలా ఇష్టమైనవి కాబట్టి రెడీగా ఉంచుకోండి. అమ్మవారికి కింద బియ్యం పోసి పైన కలశం పెట్టడానికి బియ్యం రెడీగా ఉంచుకోండి. అలాగే అక్షంతలు కూడా ముందుగా కలిపి పెట్టుకోండి. ఇవైతే అమ్మవారికి చాలా ఇష్టమైనవి. కాకపోతే ఇవి మ్యాండేటరీ అయితే కాదు, ఆప్షనల్. మీకు ఉంటే కనుక చేసుకోండి. ఇవి వచ్చేసి తామర గింజలు 108. అలాగే ఇవి గోమతి చక్రాలు, ఇవి కూడా 108. అమ్మవారు క్షీరసాగరంలో పుట్టారు కాబట్టి అమ్మవారికి ఇవంటే చాలా ఇష్టం. అండ్ అలాగే ఇవి చిట్టి గాజులు 108. అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి రెడ్ కలర్లో తీసుకున్నాను. అలాగే ఎల్లో కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 108 ఉంటుంది. అమ్మవారికి మీరు దండ కింద, ఇది వచ్చి దండ కింద ఉంది, దండ కింద వేసినా పర్లేదు, లేకపోతే అష్టోత్తరం చదువుతున్నప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం. మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే కనుక చేసుకోండి, లేదంటే లేదు. ఇవి ఆప్షనల్ మాత్రమే, ఇవి కంపల్సరీగా ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కాయిన్స్. ఇవైతే అందరి దగ్గర ఉంటాయి. అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నప్పుడు వీటితో పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ ఇవి వచ్చేసరికి లక్ష్మీ గవ్వలు, అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైనవి. ఇవి కూడా ఒక 108. అష్టోత్తరం చదువుతున్నప్పుడు పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. మీ దగ్గర ఉంటే గనుక వాటితో అమ్మవారికి చేయండి, అమ్మవారు చాలా సంతోషిస్తారు. లేకపోయినా పర్వాలేదు, ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇది కూడా కంపల్సరీ కాదు, ఇది కూడా ఆప్షనలే. నాకు ఇష్టం కాబట్టి నేను దాంతో చేస్తున్నాను. ఇవి వచ్చేసరికి లక్ష్మీ కుబేర కాయిన్స్. ఇవి 108 ఉంటాయి. దానిలో ఎలా అంటే స్తోత్రం చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకుని అది 108ని ఒక్కొక్కటిగా మనం అందులో కుబేర పాట్లో వేస్తూ ఉండాలి. ఇవి వచ్చేసి ఒకవైపు లక్ష్మీ కుబేరులు ఉంటారు, ఇంకొక వైపు వచ్చేసరికి కుబేర యంత్రం ఉంటుంది. మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు. ఒకవైపు లక్ష్మీ కుబేరులు ఉంటారు, అలాగే ఇంకొక వైపు ఏమో కుబేర యంత్రం ఉంటుంది. ఇలా వీటితో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాకపోతే ఇది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. మీ దగ్గర ఉంటే చేయండి, లేదంటే లేదు. ఇలా లోపల లక్ష్మీదేవి పాదాలు ఉంటాయి కుబేర పాట్ లోపల. చాలా బాగా ఇచ్చారు ఆ డిజైన్. అదంతా కూడా నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను ఇది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కూడా లక్ష్మీ పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. కాకపోతే ఇది కూడా మ్యాండేటరీ కాదు, అవసరం లేదు, ఆప్షనల్ మాత్రమే. వెండి పువ్వులు, మీ దగ్గర నార్మల్ ఫ్లవర్స్ ఉంటే నార్మల్ ఫ్లవర్స్తో చేయొచ్చు, లేదంటే ఇవి ఉంటే వీటితో చేయొచ్చు. బట్ ఇది కూడా అగైన్ ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదు. ఇక ఇది వచ్చేసరికి అమ్మవారి చీర, గాజులు అండ్ అలాగే తాంబూలానికి తమలపాకులు, బ్లౌజ్ పీసెస్ అండ్ అలాగే పసుపు కుంకుమ, అరటిపళ్ళు అండ్ అలాగే ఒక్కలు. అమ్మవారికి తాంబూలం కింద సమర్పించడానికి ఇవి రెడీగా పెట్టుకోండి. కాకపోతే చీర అనేది మ్యాండేటరీ అయితే కాదు, అది కూడా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. అండ్ అలాగే సాంబ్రానికి ఆవు పిడకలు మీ దగ్గర ఉంటే వాడండి, లేదంటే లేదు. ఇలా ఒక చిన్న ముక్క తీసుకుని దాని మీద సాంబ్రాణి వేసి ధూపం వేయడం అమ్మవారికి చాలా ఇష్టం. ఇదంటే ఒకవేళ ఇలా లేకపోయినా పర్వాలేదు, బయట ఇలాంటివి సాంబ్రాణి ధూప్ కాయిల్స్ దొరుకుతాయి, వాటితో చేసినా పర్వాలేదు. అండ్ ఇది వచ్చేసరికి శంఖంతో అమ్మవారికి అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. ఇది కూడా ఆప్షనల్లే, మీ దగ్గర ఉంటే చేయండి, లేదంటే లేదు.
అండ్ ఇవి వచ్చేసరికి శనగలు అమ్మవారికి వాయనం అవి ఇస్తాం కదా ముత్తైదులకి, వాళ్ళకి ఇవ్వడానికి. అది కూడా ఈ శనగల్లో ముందు రోజు నానబెట్టుకొని ఉంచుకోండి. అండ్ అలాగే అమ్మవారి ప్రసాదానికి కూడా మనం శనగలు ఇస్తే అమ్మవారికి చాలా ఇష్టం. పూజకు కావాల్సిన మ్యాచ్ బాక్స్, అగరత్తులు, ఉదకం, పూజా బుక్, అలాగే వరలక్ష్మి వ్రతం బుక్, ఇవైతే మ్యాండేటరీ కంపల్సరీ ఉండాలి. అది ముందుగా రెడీగా ఉంచుకోండి. ఇది వచ్చేసరికి జవ్వాదు పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది. అండ్ అలాగే ఇలా పర్ఫ్యూమ్లో కూడా దొరుకుతుంది. ఇంకేది అవైలబుల్గా ఉంటే అలా అది తెచ్చుకోండి. అమ్మవారికి చాలా ఇష్టం. బట్ ఇది కూడా ఆప్షనల్లే, మ్యాండేటరీ అయితే కాదు. గుమ్మానికి కట్టడానికి మామిడాకులు అండ్ కలసానికి మామిడాకులు అండ్ అలాగే అరటిపళ్ళు అండ్ అలాగే ఒక్కలు, తాంబూలం ఇవ్వడానికి ఒక్కలు, ఫ్రూట్స్ ఇవన్నీ ముందుగా రెడీగా ఉంచుకోండి. దీపారాధనకి దీపాలు ముందుగా రెడీగా ఉంచుకోండి. అండ్ అలాగే నూనె, ఆవు నెయ్యి వేస్తే ఆవు నెయ్యి, నూనె అయితే నూనె, ఏది అవైలబుల్గా ఉంటే మీకు అది వేయచ్చు. అండ్ అలాగే కూర్చోవడానికి కింద మ్యాట్ అండ్ అందులో కూర్చోవడానికి వస్త్రాలు, డెకరేషన్కి కావాలంటే అవి, అండ్ ఒక పీట కూడా ముందుగా రెడీ చేసుకోండి. గుమ్మానికి ముగ్గు పెట్టడానికి బియ్యం పిండి అండ్ అలాగే దేవుడికి ప్రసాదం పెట్టడానికి అరిటాకులు తీసుకోండి. ఫ్రెష్గా తెచ్చుకోండి అరిటాకులు. అండ్ అలాగే తుడుచుకోవడానికి నాప్కిన్ ఒకటి సైడ్ పెట్టుకోండి. అది లేకపోతే కనుక టిష్యూస్ కానీ పెట్టుకోండి. ఇవి మొత్తం వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్. సింపుల్గా బడ్జెట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చిన్న చిన్న థింగ్స్ లైక్ పూజా ప్లేట్, చిన్ని బౌల్స్, నీళ్ళ కోసం పాత్ర, మ్యాచ్ బాక్స్, ఇలాంటివి చిన్నవే అయినా లాస్ట్ మినిట్లో అవసరం అవుతాయి. కాబట్టి ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పటి వరకు మనం పూజకు కావాల్సిన దాదాపు అన్ని ఐటమ్స్ చూసేసాం. కానీ నేను వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదా, ఈ వస్తువులన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉందని. అది ఏంటంటే మన మనసు. అవును, మన దగ్గర ఎంత డెకరేషన్ చేశాము, ఎన్ని జ్యువెలరీ పెట్టాము, ఎంత ఖర్చు చేసాము అనే దానికంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుని పూజ చేసుకున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయం. మన మనసుని లక్ష్మీదేవి పాదాల దగ్గర సమర్పించాలి. అదే మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేయగలిగే అత్యంత ముఖ్యమైన పూజ, మనసుతో చేసే పూజ. ఈ పూజా సామాగ్రి సెటప్ అయితే అంతా రెడీ అయిపోయింది. కానీ ఈ సామాగ్రితో పూజను ఎలా చేయాలి, కలశాన్ని ఎలా సెటప్ చేయాలి, అమ్మవారిని ఎలా ఆహ్వానించాలి, ఎలా డెకరేట్ చేయాలి, పూజని ఎలా చేయాలి, నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, వ్రత కథ ఎప్పుడు చదవాలి, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.